లింగేశ్వరాయ నమ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు జగద్గురు గారు మన కోటి దీపార్చన కోసము వచ్చారు, ఎన్టీఆర్ గార్డెన్ కోసం. దానికోసం షాద్నార్ పాఠశాలలో వాళ్ళని కలిసి వాళ్ళని ఇక్కడ రమ్మని ఆహ్వానించడం జరిగింది. స్వామివారు సానుకూలంగా స్పందించి ఈరోజు మన టెంపుల్ను విజిట్ చేయడానికి వచ్చారు. ఈరోజు స్వామివారు రావడం మనందరూ గ్రామ ప్రజలకి, మొత్తం మండల ప్రజలకి, అందరూ కూడా భక్తులందరూ కూడా ఎంతో ఆనందదాయకమైంది. ఈరోజు స్వామివారు పాదం మోపినందుకు మనకు కూడా జీర్ణోద్ధారణకి ఏ విధంగా చేయాలి ఏందని స్వామి గారు సూచనలు చేసి వెళ్ళారు. అది చాలా అందరికి కూడా ఎంతో ఆనందకరం అనిపించింది. రెండోది, టెంపుల్ కమిటీ తరపున గత సంవత్సరాల కాలం నుండి సీసీ రోడ్ మార్గం ఏర్పాటు చేసుకున్నాము, ప్లస్ కరెంట్ లైనింగ్ చేసుకున్నాము, తర్వాత వాటరు ప్లస్ కోనేరు మొత్తం కోనేరు క్లీన్ చేయడం కానీ, పురాతన కోనేరు ఇవన్నీ కూడా వర్కులు చేసినాము. ఇంకా నెక్స్ట్ మెట్ల దారిని కూడా ఇంకొద్దిగా మంచిగా చేసుకోవడము, తర్వాత పైన టెంపుల్ జీర్ణోద్ధరణ చేసుకోవడం, పునరుద్ధరణ చేసుకోవడం టెంపుల్ అనేది భక్తులందరం మేము కోరుకుంటున్నాము. ఈరోజు మా స్వామీజీ రావడం, కాశీ జగద్గురు గారు మహాస్వామీజీ గారు రావడం అనేది ఎంతో శుభసూచకము, ఎంతో ఆనందదాయకము అందరికీ. ఆయన ఈరోజు ఎంతో మంచి సూచనలు చేసి ఎంతో మా అందరికీ ఆశీర్వచనం ఇచ్చి వెళ్ళారు. దానికి మేము ఎంతో పూర్వజన సుకృతం చేసుకున్నాం అందరం భక్తాదులమని మీడియా మిత్రులకు అందరూ కూడా తెలియజేస్తారు. సంవత్సరంలో ఎన్నిసార్లు ఇక్కడ జాతర? ఇది ఇంతకుముందు పూర్వము 40 సంవత్సరాల క్రితం ఇక్కడ శ్రావణ మాసంలో ఆఖరి సోమవారం వరద పాయసం అనే కార్యక్రమం జరిగి తర్వాత ఒక 3-4 రోజులు జాతర జరిగేది, ప్లస్ అగ్నిగుండం జరిగేది. అగ్నిగుండం చేసేవాళ్ళు, అగ్నిగుండం నడిచేవారు. వివిధ రాష్ట్రాల ప్రజలు కూడా వచ్చి ఇక్కడ అగ్నిగుండం తొక్కి జాతర చూసి వెళ్ళేవారు. ఇవన్నీ చుట్టుపక్కల మొత్తం తండోపతండంగా ఉండేవాళ్ళు. గుట్టలలో గుండ్లలో మొత్తం అందరు నిద్ర బస చేసి ఇక్కడ పడుకొని వెళ్ళేవారు మొత్తం అందరు కూడా జాతర చూసుకొని. తర్వాత 40 years బ్యాక్ ఇక్కడ కొద్దిగా దుండగులు ధ్వంసం చేయడము అంతా కొద్దిగా జరగడం వల్ల మళ్ళీ పూజలు అన్నీ కూడా ఎవరు రాకుండా అయిపోయింది. గత సంవత్సరం కింద మా కమిటీ ఏర్పడి అన్ని మండల గ్రామ ప్రజలు అందరూ నాయకులు మొత్తం ప్రజలు కలిసి అందరం కలిసి మండలంలో కమిటీ చేసుకునేసి ఒకరొకరం భక్తుల సాయంతో అందరు విరాళాలు సేకరించి సీసీ రోడ్డు నిర్మాణము, కరెంటు లైన్స్ ప్లస్ పోల్స్ పై వరకు కరెంట్ లైన్ అన్నీ కూడా మొత్తం భక్తుల ద్వారానే, ప్లస్ బోర్ వేయించుకోవడం, దాని పైప్ లైన్ పై వరకు తీసుకురావడం, కోనేరు క్లీన్ చేయడం అన్నీ కూడా భక్తులు విరాళాలు సేకరించి మేమందరం కూడా కష్టపడి అంతా మొత్తం భక్తులందరం కలిసి ఇప్పుడు ఇక్కడి వరకు తీసుకొని వచ్చినాం. అయితే సంవత్సర కాలంలో కూడా డెవలప్మెంట్ బాగా జరిగింది. ఇంకా మీరు భక్తులకు ఏం చెప్తారు? కొత్త భక్తులకు ఇప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు టెంపుల్కు రావడానికి అందరూ కూడా ఒక దారి అనేది లేకుండే. ఇప్పుడు ఏమైందంటే ఈ సంవత్సర కాలం తర్వాత ఇప్పుడు దారి ఏర్పడ్డది. వర్షాకాలం వచ్చినా కూడా రోడ్డు ఖరాబ్ కాకుండా సీసీ రోడ్ వేసుకున్నాం, మధ్యలో కరెంట్ లైన్ లేకుండా కరెంట్ తెచ్చుకున్నాము. శివునికి అభిషేకం చేయడానికి నీళ్లు కోనేరు నుంచి తెచ్చే పరిస్థితి ఉండే, కోనేరు కూడా అప్పుడు మొత్తం అన్ని కట్టదేయిపోయిండే. ఇప్పుడు కోనేరు కట్టేసేసి మొత్తం నీట్గా చేసినాము. ప్లస్ వాటర్ కూడా టెంపుల్ పై వరకు తీసుకొచ్చినాం టాపర్. ఇప్పుడు భక్తులు ఎవరన్నా ఏ టైంలో అన్నా రావచ్చు, 24/7 వచ్చేసి శివునికి అభిషేకం చేసుకోవచ్చు, నీళ్ళు అక్కడనే ఉన్నాయి, మొక్కోవచ్చు. తర్వాత ఏంటంటే నెక్స్ట్ భక్తులందరినీ కోరుకునేదంటే అందరు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చి మనం ఉన్న మిగతా కార్యక్రమాలు ఏదైతే మెట్ల మార్గము, తర్వాత గుడి పునర్నిర్మాణము, తర్వాత